శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో అంటే ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం వల్ల చాలా వరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ లావాదేవీలు సంప్రదింపులు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో విధంగా వాయిదా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మంగళవారం తర్వాత ప్రయత్నం చేసుకోవడం మంచిది. సో ఇక ఈ వారం ఈ గ్రహాల స్థితి చూసినప్పుడు ఆల్రెడీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు జాతకుడికి మనసుకి కష్టం కలిగించే విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా బాగా దగ్గరగా వచ్చి చివరి నిమిషంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వారం 4వ స్థానంలోకి కుజుడు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాలు, భూములకి సంబంధించిన విషయాలు, అలాగే మాతృవర్గీయులతో అంటే తల్లిగారు బంధువులతో, మేనమామలతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి లావాదేవీలు అంటే చికాకులు, గొడవలు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఏదైనా స్థిరాస్తిని అమ్మే విషయంలో కానీ ఒకరికి ఒకరు సహకరించకపోవడం వల్ల ఇవన్నీ కూడా వాయిదా పడడం జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో బంధువులతో విరోధాలు రావడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తికి అనారోగ్య సమస్య వల్ల కానీ లేదంటే వేరే ఏదన్నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కోర్టు సమస్యల వల్ల చాలా చికాకులకి, సహనానికి, ఇబ్బందులకి గురవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క అవసరం వారికి కావలసి ఉంటుంది. అది ముఖ్యంగా అవసరం అంటే ఏముంటుంది, ఈ రోజుల్లో ఆర్థికపరమైన అవసరమే కదా. కానీ దానికి మీ ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్ల బలవంతంగానో అయిష్టంగానో మీరు ఆ విషయాన్ని వాయిదా వేసుకోవలసి ఉంటుంది. అంటే ఏదన్నా మొత్తం మీద మనసుకి కష్టం కలిగించడం జరుగుతుంది. అయితే శుక్రుడు కూడా వ్యయాధిపతిగా 4వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా విలువైనటువంటి వస్తువు అంటే అది వాహనం అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, మీరు ఏదన్నా బాగా ఇష్టపడే వేరే ఏదన్నా అవ్వచ్చు. కొంతమంది స్త్రీలకు చాలా బంగారు ఆభరణాలు చాలా ఇష్టంగా ఉంటాయి. అవి ఏదో కారణం వల్ల తాకట్టు పెట్టవలసి రావడమో అమ్మడమో జరగవచ్చు. ఒక వ్యక్తికి వాహనం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది తప్పనిసరి పరిస్థితుల్లో మరి సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక విలువైనటువంటి స్థిరాస్తి, చరాస్తి అయినా సరే మరి చేయి జారిపోయే సూచనలు ఉన్నాయి. ఇది కొంతవరకు ఇవి తప్పని పరిస్థితి కావచ్చు. బట్ ఏదైనా నిర్ణయం తీసుకొని కొన్ని తప్పనప్పుడు తప్పవు కదా, అది చూసుకోవడం మంచిది. అయితే ఏదన్నప్పుడు కూడా కుటుంబ సభ్యుల మధ్య విరోధం అన్నది రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక వృత్తి సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి లాభాధిపతితో కలిసి 5వ స్థానంలో సంచరిస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో ఒక విధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. టెంపరీగా సెలవు పెట్టి రావాల్సి రావడం కానీ, సో ఏదన్నా మనకి బలవంతంగా ఏదన్నా వర్క్ చేయవలసి వచ్చినప్పుడు అది ఇష్టం లేకుండా కొంతమంది నిజాయితీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారంటే ఒక లాంగ్ లీవ్ పెడేస్తూ ఉంటారు. సో అటువంటి ఇబ్బంది అంటే ఇష్టం లేని పని చేయవలసి రావడం వల్ల జాతకుడు ఆ పని నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఏదో ఒక వంకతో ఉద్యోగాన్ని సెలవు పెట్టడం కానీ, కొంతమంది వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఉద్యోగపరంలో ఇష్టం లేని పనులు తప్పక చేయవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని అది అపకీర్తి సంబంధించింది, మన పరిధిలో కానిది, మన వృత్తిలో లేనిది, సంబంధం లేని విషయాలు కలగజేసుకొని టెంపరీగా వచ్చే నియమం కోసమో, ధనం కోసం, ఇంకో దానికోసం ఈ చికాకులో, ఈ స్కామ్లో ఇరుక్కుంటే
తర్వాత తర్వాత అది మొత్తం అసలు జీవితానికే నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మీ పరిధికి దాటి ఏ పని కూడా చేయకపోవడం మంచిది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది 100% వర్తిస్తుంది. సో ఏదైనా మొత్తం మీద జాతకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి టైము. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ముఖ్యం మీద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే లావాదేవీలు, అది అమ్మడం కొనడం జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మరి ఏదన్నా రిస్క్లో ఉన్న ల్యాండ్సో, అలాగే చికాకుల్లో ఉన్నటువంటి భూములో సరైనటువంటి డాక్యుమెంట్ లేని భూమిలో వ్యవహారం చేయడం వల్ల టెంపరీగా లాభాన్ని పొందే అవకాశం ఉంది. బట్ తర్వాత కామన్గా ఇబ్బందులు ఎదురుతాయి. కాబట్టి ఏదైనా వ్యవహారం చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదేమైనప్పుడు కూడా మరి ఈ వారం ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, అన్నదమ్ములతో కానీ, దాయాదులు భాగస్తులతో కానీ ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా సమస్యని సావకాశంగా మీరు పరిష్కరించుకోవడం మంచిది. బట్ ఏదైనా మీ సమస్య ఉంటే దాన్ని మీరే పరిష్కరించుకోవాలి తప్ప మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇదివరకు మీ నుంచి ఉపయోగం పొందినవారు మీకు ఏదో సహాయం చేస్తారన్నటువంటి మాట ఒట్టి మాట. అలాగ మీరు అనుకుంటూ వాయిదా వేసుకోవడం కన్నా మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోవడం అనేది ఉత్తమైన మార్గం. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి, అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ శనితో కలిసి కానీ ఉంటే, ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి, అంటే రవి ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో, అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుని పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ, తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి
మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ, అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ, మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.